శుక్రవారం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇమాంబి అనే మహిళా పేషెంట్ అనారోగ్యానికి గురికావడంతో వెళ్లి చూపించుకోవాలని క్యాజువాలిటీ డాక్టర్ని సంప్రదించగా ఆమెకు వైద్యం సరిగా అందకపోవడంతో సంబంధిత మెడికల్ సూపరింటెండెంట్ ని కలవాలని ఫోన్ చేసినప్పటికీ ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో ఇమాంబి భర్త అయిన రాజు మరియు ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పసుపులేటి శివకృష్ణలు సంబంధిత అధికారి డీసీహెచ్కి కడప జిల్లా జాయింట్ కలెక్టర్కి ఫిర్యాదు చేసి వైద్యం అందించాలని కోరారు. అందుకు కోపోద్రిక్తుడైన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ బాబు పేషెంట్ భర్తతో పాటు ప్రజాసంఘ నాయకులైన పసుపులేటి శివకృష్ణను కూడా తీవ్రంగా దుర్భాషలాడి అవమానీయకరంగా మాట్లాడుతూ ఈ పేషెంట్కు ఇక్కడ వైద్యం చేయనురా, మీరు ఇక్కడి నుంచి పేషెంట్ని తీసుకువెళ్లకపోతే మీ అంతు చూస్తారని బెదిరిస్తూ పరిపరి విధాలుగా నానా బూతులతో చెప్పలేని విధంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రిలో నేను చెప్పింది వేదం, ఈ సూపరింటెండెంట్ ఉద్యోగం నాకు పూచిక పుల్లతో సమానం. మీరు కావాలంటే కలెక్టర్కైనా జాయింట్ కలెక్టర్కైనా డీసీహెచ్ఎస్కైనా ఎవరికైనా చెప్పుకోండి అని పత్రికాముఖంగా చెప్పుకోలేని విధంగా మాట్లాడినటువంటి మెడికల్ సూపరింటెండెంట్పై తక్షణమే చర్యలు తీసుకుని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ని కోరిన పేషెంట్ పూజారి ఇమాంబి, ఆమె భర్త పూజారి పెద్దరాజుతో పాటు పసుపులేటి శివకృష్ణ సంఘ నాయకులు విలియం. నువ్వు ఎవడు వాడు నేను ఒక మెడికల్ ఎంప్లాయీ నేనే ఐడి సార్ మీరు ఎక్కువ మాట్లాడుతున్నా దగ్గర ఏమనుకుంటున్నావు మీకు తెలుసునా నీకు లేకుంటే బాధ్యత కలిగిన ఆఫీసర్ కదా మీరు ఇక్కడ అయితే దానికి మేము చెప్తాం. అడ్డమైనతో మాట్లాడాకు. అడ్డమైన ఎవరు కనుక్కో మాట్లాడు. నువ్వేం మిగతావు సార్, నాకు అర్థం కాలేదు. పేషెంట్ కోసం వచ్చినా ఈ హాస్పిటల్లో అవును సార్, నీకు అర్థం కాలేదు. నేను వచ్చింది మా వాళ్ళందరూ రాండి ఏమని మాట్లాడినా చెప్పండి, మీరు చెప్పండి ఏమని మాట్లాడినారు. నేను బయట వాళ్ళని చెప్తాను కదా. ఎవరు సార్ చూడకుండా మీరు మాట్లాడితే ఊరికి ఏమి కాదు. మీరు ఇప్పుడు విషయమైనా తెలియకుండా వన్ సైడ్ మాట్లాడి నువ్వు బిగుతావా వాడు బిగుతావా అంటే ఏంటది? నీది కూడా కాదు హాస్పిటల్. సెక్యూరిటీ వాళ్ళు ఆయన నేను చెప్పేది ఏంటి అని మాట్లాడింది. అతన్ని కంప్లైంట్ మీరు మాట్లాడేది మీకు మీ సంస్కారం దెబ్బతీస్తుంది. అతి మాటలొద్దు సంబంధం మాట్లాడు. నేను దేనికి వచ్చినా నేను చూసి వచ్చిన ఇప్పుడు ఆయన కాదు సార్ సార్ అన్న వచ్చింది వేరే విషయం. ఈ సందర్భం కాదు.
సార్ ఇప్పుడు మన పేషెంట్ కొంచెం వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఏదో మాట్లాడినారు. నేను పని 24 గంటలు నేను చూపెట్టుకుని నేను పని చేస్తుంటే మా నాన్న మాట్లాడేది వాళ్ళు మాట్లాడారు. ఇంకోటి పని చేసేవాళ్ళని కాబట్టి కాకండి, నేను చెప్పేది అది మీకు. ఇప్పుడు మాకు బాధ్యతల గురించి మాకు ఇప్పుడు ఈ అబ్బాయికి తెలుసులే నేను. సెక్యూరిటీలు కొట్టారని కూడా కొట్టాడే వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టినది కూడా నువ్వు చూడలే. వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టినది కూడా మళ్ళా అడుగు మళ్ళా ఉచ్చలు నేను నీతో మాట్లాడతాను. ఇమాంబి సార్ ఇసుక దినాలు మాది. ఏమి ఇట్లా 2:30కు పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము. పొత్తి గడుపున వస్తుందని పోతే వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. 4 గంటలకి మాయపోయే ఆయనకు ఫోన్ చేసింటే సూపరేటర్ సార్కి ఫోన్ చేసి ఎత్తలేదు. శివకృష్ణ అన్నకు ఫోన్ చేసి ఆయనకు ఫోన్ చేసింటే ఏమి అప్పుడు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి పట్టించుకున్నారు సార్. అంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చూడలేదు సార్. అది కాక మా అప్పకి శివకృష్ణ అన్నని ఎట్టంటే అట్ట మాట్లాడినారు సార్. వాళ్ళు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోవడం లేదు సార్. అసలు ఈరోజు ఇక్కడ ఇమాంబి అనేటువంటి ఇసుక దిన్నెలకు చెందినటువంటి ఇమాంబి అనే పేషెంటు 29వ తారీఖు రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆమె కడుపు నొప్పితో బాధపడుతూ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మన ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెకు సరైన వైద్యం అందలేదని చెప్పి 2 గంటలు వెయిట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ భర్త అయినటువంటి రాజు నాకు ఫోన్ చేసి, అన్న ఈ విధంగా మా భార్యకు బాగలేదు, చాలా సీరియస్గా ఉంది, కొంచెం నొప్పి ఎక్కువ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని నాతో చెప్తే నేను వెంటనే సంబంధిత సూపరింటెండెంట్ వారికి కాల్ చేశాను, మెడికల్ సూపరింటెండెంట్ వారికి. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత DCHS వారికి జేసీ గారికి కాల్ చేస్తే జేసీ గారు వెంటనే స్పందించి తొందరగా వైద్యం చేయాలని చెప్పి, అట్లా మహిళ ఇబ్బందికరంగా ఉంటే ఎట్లమ్మా అని చెప్పి ఆయన కొంచెం మాట్లాడి చేయడం జరిగింది. తర్వాత DCHS గారు కూడా మాట్లాడి వైద్యం చేయించడంలో సహకరించినారు. అయితే ఇదంతా ఇట్లా జరుగుతూ ఉండగానే ఆమెకు అప్పుడు డాక్టర్లు సిటీ స్కానింగ్ అప్డైమెంట్ చేసినారు. అక్కడే ఫస్ట్ ఏం లేదు, నీకు ఇబ్బంది లేదు, ఏం చూడాల్సిన అవసరం లేదు, అక్కడ పోయి చూపించుకోపోయిన వాళ్ళు బాగలేదని చెప్పి సిటీ స్కాన్ అప్డైమెంట్ చేసినారు. ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ చేసినవి. ఆ మహిళకు బాగుందని చెప్పింది వాళ్ళే, బాగలేదని చెప్పింది వాళ్ళే. అయితే ఇక్కడ ఇదంతా అర్థం కాని లోపలనే అక్కడికి విచ్చేసినటువంటి సూపరింటెండెంట్ గారు మేము అక్కడ పేషెంట్ పైకి పంపించి మేము అక్కడ ఉండగానే ఆయన మాట్లాడుతున్నారు. వచ్చి నా మీద DCHS కంప్లైంట్ చేస్తావా, జేసీ కంప్లైంట్ చేస్తావా, పేషెంట్ ఎవరు అటెండర్ అంటే నేను భర్తనని చెప్పి ఆయన చెప్తే, నువ్వు భర్తవైతే ఇంకోడైతే నువ్వెవరంటే, సార్ నేను ప్రజాసంఘ నాయకుడిని, నా పేరు శివకృష్ణ, సోన్సో, నేను ఇక్కడ మెడికల్ ఎంప్లాయీస్లో పనిచేసినాను నేను కూడా చెప్తే, ఎవరైతే ఏమరా మీకు నేను సమాధానం చెప్పాలా, మీరేమైనా పొడంగిలా అని చెప్పి ఆయన ఏ విధంగా బిహేవ్ చేశానంటే ఒక పెద్ద దాదాగిరి చేసినాడు. హాస్పిటల్లో బెంచీలు పగలగొడతాడు, స్ట్రక్చర్లను గుద్దుతాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా ఆయన మాట్లాడే విధానంలో ఎక్కడే కానీ వైద్య సంస్థకు ఆయన ఏం సందేశం ఇవ్వబోతాడో నేను అడుగుతాడా. సూపరింటెండెంట్ గారు తెలుసా మీకు, రాత్రుల పూటల్లో TB వార్డులలో, HIV వార్డులలో, జీ వార్డులలో పేషెంట్లు అనేక రకాలైన ఇబ్బందులు పడతాంటే ఒక MNO, ఒక FNO, ఒక స్టాఫ్ నర్సు, ఒక ANM, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్స్ అనేక మంది వైద్య సిబ్బంది కలిసి ఒక ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ వైద్య సంస్థలో వాళ్ళు చేసి తలమానికంగా నిలిచినటువంటి ఆ పేరే ఈరోజు వైద్య సంస్థలు నమ్ముతా, ప్రజానీకం నమ్ముతా ఉంటే అలాంటి వైద్య సంస్థలు మీరు దాదాగిరి చేస్తారా, బల్లాలు గుద్దుతారా? మాకు చేతులు లేక కాదు, సంస్కారం ఉండి మేము అక్కడ నుండి మేము ఎన్నో మాటలు చెప్పాలని ప్రయత్నం చేసినా మీరు వినలేకపోయినారు. మీరు వినలేదు. మా మీద అక్రమంగా మళ్ళీ పోలీస్ కేసులు పెడతామన్నారు మీరు. అవన్నీ కూడా నేను ఈరోజు పత్రిముఖంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి సూపరింటెండెంట్ను ఒక్క క్షణం కూడా ఈయన ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్గా కొనసాగించేటటువంటి అర్హత లేకుండా కోల్పోయినాడు ఆయన అని చెప్పి, అలాగే వైద్య సిబ్బందికి, వైద్య వ్యవస్థకి పూర్తిగా ఒక పరువు పోగొట్టే విధంగా ఆయన ప్రవర్తించిన తీరును నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కాబట్టి మహారాజశ్రీ జిల్లా కలెక్టర్ వారికి, సంబంధిత శాఖలందరూ కూడా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారు దయచేసి సార్, ఇలాంటి వ్యక్తిని, ఇటువంటి దాదాగిరి గుండాగిరి చేసే వ్యక్తిని ఇమీడియట్లీగా విధుల నుండి తక్షణమే తొలగించాలని చెప్పి SC జనసంఘంగా ఒక పౌరుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను.